బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హైవే పైన ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీని ఎదురుగా వెళ్ళి ఢీకొట్టింది ఒక ఆర్టీసీ బస్సులో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇటు కృష్ణా జిల్లా బాపులపాడులోని పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉయ్యూరు నుంచి ఇటు ద్వారకా తిరుమల వెళ్తున్న పల్లె వెలుగు బస్ పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. ఆ బస్సు 2 డ్రైవర్లు అలాగే కొంతమంది ప్రయాణికులకు గాయాలైనట్టు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఇటు గుడివాడ ఆసుపత్రికి కూడా హుటాహుటిన తరలించారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఇటు ఉయ్యూరు డిపోకు సంబంధించిన ఈ పల్లె వెలుగు బస్సు మన విజువల్స్లో చూస్తున్నాం. పొగమంచుతో ఉన్న సమయం, పొగమంచుతో ఉన్న రోడ్డు. ఉదయం 7 గంటలకు విజువల్స్లో చూడొచ్చు. ఆ లారీని ఎదురుగా వెళ్ళి ఢీకొట్టింది. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే బస్సు అవతలి లేన్లో ఉంది, అవతలి సైడ్ లేన్లో ఉంది. ప్రయాణికులందరూ కూడా మనం చూడొచ్చు, వాళ్ళందరికీ కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరూ కూడా మొత్తానికైతే ఇటు వాళ్ళందరూ కూడా కింద రోడ్డు పైనే ప్రస్తుతానికి వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. పోలీసులు హుటాహుటిని అక్కడ చేరుకొని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ సంఘటన ఒకసారి మనం చూస్తే పొగమంచు కలిగిన సమయంలో, మరి డ్రైవ్ చేస్తున్న సమయంలో ముందు వెహికల్స్ ఏముంది అనేది కూడా క్లియర్గా కనిపించట్లేదు. అలాంటి లొకేషన్, అలాంటి సిట్యువేషన్లో ఉన్నప్పుడు మరి అతి వేగంగా వెళ్ళడమే కారణమా? ఓవర్ స్పీడింగ్తో పాటు ఓవర్టేక్ చేద్దామన్న ప్రయత్నం చేశాడా పల్లె వెలుగు బస్సుకి సంబంధించిన డ్రైవర్? ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందా? ఒకసారి ఆ బస్సు విజువల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ బస్సుకి సంబంధించి విజువల్ మనం చూస్తే కనుక ఆ లారీని ఎదురుగా వెళ్ళి ఢీకొట్టింది. ఆ లారీని స్ట్రైట్గా అంటే ఆపోజిట్ లేన్లో, అంటే బస్సు వెళ్ళాల్సిన లైన్లో కాకుండా ఇంకొక లైన్లో వెళ్ళి ఎదురుగా ఆపోజిట్ లైన్లో బస్సు, అంటే అటు వెహికల్స్ లారీ వచ్చే సైడ్ వెళ్ళి బస్సు దాన్ని ఢీకొట్టింది. అంటే ఓవర్టేక్ చేద్దామన్న ప్రయత్నం. ఎదురుగా ఏ వెహికల్ వస్తుందో కూడా కనిపించలేని ఫాగ్, కనిపించనంత పొగమంచు ఉన్న సమయంలో మరి ఆ డ్రైవర్ అత్యుత్సాహం వల్లనే ఇలాంటి యాక్సిడెంట్ జరిగిందన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం చూడొచ్చు ఆ బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా పాపం వాళ్ళందరికీ కూడా గాయాలై వాళ్ళందరూ కూడా కింద పడి ఉన్నారు, కింద కూర్చొని ఉన్నారు. మొత్తానికైతే స్థానికులు అలాగే పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత విజువల్లో మనం చూడొచ్చు బస్సు ఈ లైన్లో, ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది కాస్త ఆ లారీకి ఎదురుగా వెళ్ళి లారీని గుద్దిపడేసింది. సో ఓవర్టేకింగ్, ఓవర్ స్పీడింగ్, ఈ 2 కారణాలు కనిపిస్తున్నాయి. పొగమంచు ఉన్న సమయంలో కూడా అతి వేగంగా వెళ్ళడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఒకసారి ఇటు బస్సు డ్రైవర్ మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఆ లారీని వెళ్ళి ఆ బస్సు మొత్తంగా ముందు భాగం మొత్తం క్రష్ అయిపోయింది. ఆ డ్రైవర్ కారు విరిగిపోయి దాంట్లో ఇరుక్కున్నాడంట కొంతసేపు. ఆ డ్రైవర్ని బయటికి తీయడానికి కొంత సమయం పట్టింది. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు 10 మందికి పైగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు. చూడండి, ఎక్కడికక్కడ పెద్దవాళ్ళు, పెద్ద వయసున్న వాళ్ళు, పిల్లలు, మహిళలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. పాపం అక్కడ కింద పడుకొని ఉన్నారు. వాళ్ళు నడవలేని పరిస్థితి కొంతమందికి. ఇటు బస్సు డ్రైవర్కి మోకాలు విరిగిపోయింది. అంటే అర్థం చేసుకోండి, ఇంత పొగమంచు ఉన్నప్పుడు అంత తొందరగా వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఎదురుగా ఏం కనిపించినప్పుడు కూడా ఏంటి, నీ ఒక్కడి ప్రాణాలైతే నువ్వు రిస్క్లో పెట్టొచ్చు, కానీ నీతో పాటు నువ్వు ఒక బాధ్యతాయుత సంస్థ, ఒక గవర్నమెంట్కి వర్క్ చేస్తున్నావు, ఒక గవర్నమెంట్ సంస్థకి వర్క్ చేస్తున్నప్పుడు నీ చేతుల్లో ఎంతోమంది ప్రాణాలు ఉన్నప్పుడు ఆలోచించి నడపాల్సింది పోయి అతివేగంగా తొందరపడి ఎదురుగా వస్తున్న బస్సుని గుద్ది. ఇప్పుడు చూడొచ్చు మనం విజువల్లో వాళ్ళందరికీ గాయాలయ్యాయి. ఆ పెద్ద వయసులో ఉన్న మహిళలందరూ పాపం నడవలేని పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, మనం విజువల్లో చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు చూడండి కూర్చోలేని పరిస్థితి, అలా పడుకొని ఒరిగి ఉన్నారు. అలాంటి సిట్యువేషన్. సో మొత్తం మీద బస్సు డ్రైవర్ తప్పిదమే. ఉదయం 7 గంటల కంటే ముందు, 7 గంటల సమయంలో అసలు ఏం కనిపించలేని సమయంలో ఓవర్టేక్ చేద్దామన్న ప్రయత్నంతోనే అసలు ఏమీ కనిపించట్లేదు, జీరో విజిబిలిటీ అంటూ ఇటు ప్రయాణికులు కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఈ మధ్య కాలంలో, ఈ చలికాలంలో మనం గమనించాం, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో కూడా ఎన్నో రీల్స్లో చూసాం, పొగ మంచుతో నిండిపోతున్నాయి. ఉదయం సూర్యుడు వచ్చినా కూడా సూర్యుడి కాంతి కూడా ఇటు కిరణాలు కూడా తాకడానికి చాలా సమయం పడుతుంది. 10-11 అవుతే కానీ సూర్యుడు కనిపించట్లేదు. అలాంటి సిట్యువేషన్ ఉన్న ఈ సమయంలో కూడా మరి బస్సు డ్రైవర్ అత్యుత్సాహం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందా? ఒకసారి బస్సు డ్రైవర్ కంట ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కాలు విరిగిపోయి ఆ క్యాబిన్లోనే ఆయన కొంతసేపు ఇరుక్కుపోయాడంట.
ఆ విజువల్లో కింద విజువల్లో కనిపిస్తుంది. లారీ ఆ బస్సు డ్రైవర్ సీట్కి సగంగా లోపలికి వెళ్ళిపోయింది, చొచ్చుకుపోయింది. అంటే ఎదురుగా వస్తున్న లారీ ఒక స్పీడ్లో ఉంటుంది, వెళ్తున్న బస్సు ఇంకో స్పీడ్లో ఉంటుంది. రెండు ఒకటొకటి ఢీ కొట్టినప్పుడు ఆ స్పీడ్స్లో ఆ నష్టం, ఆ డిస్ట్రక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ బస్సుకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా లీక్ అయిపోయి కింద మనం చూడొచ్చు, కింద అంత పదనుగా ఉంది. ఆ ఆయిల్స్ కూడా లీక్ అయిపోయి కింద పోయినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ డ్రైవర్ని ఆ సీట్లోంచి బయటికి తీయడానికి కొంత సమయం పట్టిందంట స్థానికులకి. సో సంక్రాంతి పండుగకి ఇటు ఉయ్యూరు నుంచి ద్వారకా తిరుమలకి వెళ్తున్న బస్సు ఇది. మొత్తానికైతే సంక్రాంతి పండుగకి మరి చాలామంది ఇటు పండుగ సమయంలో వాళ్ళందరూ ఇటు చుట్టాల ఇంటికి, తమ స్వగ్రహాలకి వీళ్ళందరూ వెళ్ళి ప్రయాణించే సమయంలో మొత్తానికైతే పండుగ సంతోషంగా జరిగింది అన్న తరువాత మరొక విషాదం అనుకు చెప్పచ్చు. ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు, కానీ దీంట్లో ఎక్కువ శాతం మనం వాళ్ళందరినీ ప్రయాణికులను గమనిస్తే ఎక్కువ శాతం పెద్ద వయసు గల వాళ్ళు, అలాగే మహిళలు, పిల్లలు వీరందరూ కూడా ఉన్నారు. సో మొత్తం మీద సంక్రాంతి పండుగని పురస్కరించుకొని సంక్రాంతి పండుగని సందర్భంగా మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 8,000 స్పెషల్ బస్సెస్ని రన్ చేస్తుంది. ఎస్పెషలీ ఇటు కృష్ణా అలాగే ఏలూరు జిల్లాల్లో రోడ్ సేఫ్టీ వార్నింగ్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కువ పొగమంచు ఉండడం ఒక కారణంగా సేఫ్టీకి సంబంధించి వార్నింగ్స్ ఆల్రెడీ బస్సెస్కి, ఆర్టీసీ నడుపుతున్న బస్సులందరికీ ఇవ్వడం. ఇటు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కూడా ఆయన ద్వారకా తిరుమలారావు ఆయన పేరు కూడా. సో ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన కూడా లాస్ట్ 1 వీక్ అంతా కూడా యాక్సిడెంట్ అయిన ప్రతి సైట్ని విజిట్ చేశాడు. సంక్రాంతి పండుగ సమయంలో ఇలాంటి జరగకుండా ఉండాలి. పొగమంచు ఎక్కువగా ఇటు కృష్ణా మరియు ఏలూరు జిల్లా, ఈ 2 జిల్లాల్లో కూడా పొగమంచు ఎక్కువగా ఉన్న కారణంగా కొంచెం ఆచితూచి కొంచెం సేఫ్టీని పాటిస్తూ డ్రైవ్ చేయాలని అడ్వైజరీని కూడా ఇచ్చారు. అయినా కూడా మరి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన అధికారులు ఒక వార్నింగ్స్ అయితే ఇష్యూ చేశారు. మీరు స్పీడ్ని తగ్గించుకోండి. ఉదయం సమయంలో ఎప్పుడైతే 4 గంటల నుంచి 9 గంటల సమయంలో మీరు ప్రయాణిస్తుంటారో అప్పుడు మీ బస్సు స్పీడ్ని తగ్గించండి, అలాగే ఓవర్టేక్స్ చేయకండి. ఇది సింగిల్ లేన్ హైవే మనకు కనిపిస్తుంది. అక్కడ 2 lanes 4 lanes లేవు. అంటే ఇటు ఓవర్టేక్ చేసే ఆప్షను, సమయము, అంత స్పీడు, అంత పికప్ కూడా ఆర్టీసీ బస్సులో ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఓవర్టేక్ కూడా చేయకండి. అలాగే ఉదయాన్నే పొగమంచు ఉంటుంది కాబట్టి, ఫాగ్ ఉంటుంది కాబట్టి ఫాగ్ లైట్స్ని కూడా వాడాలి. ఇండికేటర్స్ అట్లీస్ట్ 50 మీటర్ల ముందే మీరు లెఫ్ట్కి రైట్కి మళ్ళాలనుకుంటే ఇండికేటర్స్ ముందే వాడండి అంటూ ఇలాంటి అడ్వైజర్స్, ఇవన్నీ అథారిటీస్ కృష్ణా, గుంటూరు అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అధికారులు ఆల్రెడీ ఈ సేఫ్టీ అడ్వైజర్స్ ఆల్రెడీ ప్రజలకి, ఆర్టీసీ బస్సు డ్రైవర్లకి అందరికీ ఇచ్చారు. అయినా కూడా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి అసలు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది, ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి స్పాట్కి సంబంధించిన వీడియో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నీకేం దెబ్బలు అయినాయా? మోకాలు తెలియదా? తగిలిందని చెప్పేసి తను చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద పొగమంచు కారణంగానే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరైతే సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి పండుగ తర్వాత ఎవరైతే హైదరాబాద్కి లేకపోతే అలాగే మీ ఊర్లకి, మీ జిల్లాలకి ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారో ఉదయం 4 గంటల నుంచి 9 గంటల సమయంలో మీరందరూ ఇవన్నీ పాటించండి. ఖచ్చితంగా ఒక 50 మీటర్ల కంటే ముందే మీరు దీనికి సంబంధించి ఇండికేటర్స్, మీరు లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ ఇండికేటర్, రైట్ వెళ్ళాలనుకుంటే రైట్ ఇండికేటర్స్ ఒక 50 మీటర్ల ముందే మీరు ఆ ఇండికేటర్స్ని యూజ్ చేయండి. అలాగే ఉదయం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల సమయంలో మీ వెహికల్స్ స్పీడ్ని కొంచెం తగ్గించుకోండి. తక్కువ స్పీడ్లో వెళ్తేనే కంట్రోల్ చేయగలుగుతారు. ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం 4 గంటల నుంచి 9 గంటలకి మీ స్పీడ్ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కడైతే ఓన్లీ 2 lanes, ఇప్పుడు ఈ రోడ్ చూసాం కదా, ఇలాంటి రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఓవర్టేక్ చేయడం మానేయండి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పొగమంచుతో రోడ్లు, అలాగే ఇటు కృష్ణా, ఏలూరు అలాగే ఎన్టీఆర్ జిల్లాలు ఇవన్నీ కూడా పొగమంచుతో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైతే
ఉదయాన బయటికి వెళ్ళాలనుకుంటున్నారో మీ వెహికల్స్లో ఉండే ఫాగ్ లైట్స్ని ఆన్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే ఫాగ్ లైట్స్ని ఫిట్ చేయించుకోండి. సో ఇది ప్రస్తుతానికి ఇటు ప్రయాణికులకి, ఎవరైతే ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ బస్సులు నడిపే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ప్రస్తుతానికి ఇటు అధికారులు ఇస్తున్న సూచనలు అని చెప్పుకోవచ్చు.